ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 27వ తేదీ 2026వ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం. ఏకోజాములో 4 గంటల సమయంలో ఆ దేవదేవుని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభువారు నాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, విశ్వాస జీవితంలో ప్రార్థన, బైబిల్ పట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాస జీవితంలో కట్టబడాలి అంటే ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. ఈ రెంటిని మించిన కార్యం ఇంకొకటి లేదు. నువ్వు వేల ప్రసంగాలు చేయండి, లేకపోతే వీధి ప్రసంగాలు చేయండి, లేకపోతే ఎన్నో కరపత్రాలు పంచండి, లేక ఎన్నో బైబిళ్ళు పంచండి, అనేక మంది పేదవారికి ఆహారం పెట్టండి. ఇవన్నీ కూడా విశ్వాస జీవితాన్ని నిర్మాణం చేయలేము. సంపూర్ణ విశ్వాసంలోకి ఇవన్నీ నడిపించలేవు. అంటే అవి ఒక పార్ట్స్ ఓన్లీ, అవి ఒక భాగాలు మాత్రమే. కానీ సంపూర్ణ జీవితంలోనికి, విశ్వాస జీవితంలోనికి, సంపూర్ణత్వంలోనికి నడిపించాలి అంటే మనకు రెండు ప్రధానంగా ఉండాలి. అంటే నేను ముందు చెప్పినవన్నీ వద్దని కాదండి, ఇవి ప్రధానంగా పెట్టుకొని వాటిని చేయాలి. ఇవి ప్రధానంగా పెట్టుకున్న వాళ్ళు వాటిని చేయక మానరు కదా. ప్రార్థన, బైబిల్ పట్టణం కలిగిన వారు సువార్త చెప్పకుండా ఉంటారా? బైబిళ్ళు పంచకుండా ఉంటారా? కరపత్రాలు పంచకుండా ఉంటారా? ప్రసంగాలు చేయకుండా ఉంటారా? అంటే అవి తప్పనిసరిగా చేస్తారు. కానీ చాలామంది ఈ ఈ కాలంలో నేను పరిశీలించినప్పుడు ప్రార్థనను వదిలేశారు, బైబిల్ పఠనాన్ని వదిలేశారు, మిగతా కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. అందుకే ప్రియులరా, బైబిల్ గ్రంథంలో 1 గంట 2 గంటల ప్రార్థనలు కాదు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేసిన ప్రముఖులు ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆదికాండం 32:24లో యాకోబు గారు. రెండవదిగా 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో సమూయేలు గారు చేసిన సంపూర్ణ రాత్రి ప్రార్థన. తర్వాత లూకా సువార్త నూతన నిబంధనకు వచ్చేసరికి మరి ఒక ఇద్దరు చేశారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో. తర్వాత పౌలు శీలలు, అపోస్తలులైన పౌలు శీలలు ఆ రాత్రి అంతా కూడా ప్రార్థించారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి ప్రియులారా, నేను మెట్టుకు ఈ ముగ్గురిని మాత్రమే మీకు పరిచయం చేశాను. ఇంకా ఉండవచ్చు, ఇంకా దేవుని కోసం ప్రార్థించిన, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. ఆనాడు బైబిల్ అయితే, ఈనాడు దైవభక్తులు అనేక మంది సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒక 20 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కనిపెట్టు కూడికలు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కూడికలు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అవసరం ప్రియులరా. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరెవరైనా ప్రార్థనలో వెనకబడిపోయి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమే మన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రార్థించుటకు ఉపక్రమించండి, బైబిల్ చదవడానికి ఉపక్రమించండి. విశ్వాస జీవితంలో చక్కగా కట్టబడుదురుగాక. హల్లెలూయా. రేపటి దినము మరలా మనము ఇది వాక్యాన్ని పొడిగించుకుందాం ప్రియులారా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. భక్తులు చేసిన ప్రార్థన స్థలాల గురించి రేపటి దినము మళ్ళా మనము తెలుసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా స్తోత్రం.
ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనా పరులుగాను, బైబిల్ పఠించే పాఠకులుగాను, ఆసక్తి కలిగిన వారుగాను నాయన మీరు చేసి విశ్వాస జీవితంలో సంపూర్ణముగా కట్టబడి కృప దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.